అందరికీ నమస్కారం. ప్రతి శనివారం వాసన నరసింహంలో ఆరోగ్య సదస్సు నిర్వహిస్తున్నాం. గత 25 సంవత్సరాలుగా ప్రతి వారం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఫేస్బుక్లో లైవ్ వెళుతోంది. సమరం గోపరాజు అనే అకౌంట్లో ఫేస్బుక్లో ఈ లైవ్ చూస్తున్నారు. మీరు ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీకు స్వాగతం పలుకుతున్నాం. మీరు లైవ్ చూస్తున్నాను. అలాగే 1-2 రోజుల్లో ఇదే కార్యక్రమం మన యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. సమరం ఛానల్స్ అని 20 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. దాంట్లో సమరం హెల్త్ ఛానల్ అనే దాంట్లో హెల్త్ ఛానల్ అది ఆరోగ్య ఛానల్ అనేక విషయాలు మనం ముచ్చటిస్తున్నాం. దాంట్లో 1-2 రోజుల్లోనే మీకు యూట్యూబ్లో కూడా సమరం హెల్త్ ఛానల్ దాంట్లో మీరు ఈ కార్యక్రమం చూడవచ్చు. ఈ రోజున ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కె పవన్ కుమార్ గారు మోకాళ్ళ కీళ్ళ మార్పిడి అపోహలు నిజాలు అనే విషయం మాట్లాడతారు. మనం ఈ రోజుల్లో చాలామందికి మోకాళ్ళు నొప్పులు ఎక్కువ ఉంటే పూర్వకాలం చాలా సఫర్ అవుతుండేవారు. కానీ ఈ రోజుల్లో మాత్రం మోకాళ్ళ నొప్పులు ఉంటే బాగా అంటుకుపోయి దగ్గరైపోయి బాధ కలుగుతుంటే కీళ్ళ మార్పిడి ఆపరేషన్ జరుగుతుంది. దాదాపు అన్ని పట్టణాల్లో కూడా ఆపరేషన్ జరుగుతుంది. దీని గురించి రకరకాల అపోహలు ఉన్నాయి. ఇన్నని కాదు, ఎన్ని రకాల అపోహలు. ఇవాళ డాక్టర్ గారు ప్రత్యేకంగా మోకాళ్ళ కీళ్ళ మార్పిడి గురించి ఉండే అపోహల్ని తొలగించడానికి అలాగే నిజాలను చెప్పడానికి ఆ ఆపరేషన్ ఎలా చేస్తారు ఏంటని వీటన్నిటి గురించి కూడా తెలియజేయడానికి వచ్చారు డాక్టర్ పవన్ కుమార్ గారు. వారికి స్వాగతం పలుకుతున్నాను. మీరు ఎవరికైనా డౌట్లు ఉన్నట్లయితే ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీరైతేనేమో పోస్ట్ చేయండి. డాక్టర్ గారు ప్రసంగం అయిన తర్వాత వారితో సమాధానం ఇప్పిస్తాను. ఇక్కడ వాళ్ళు ఎవరికైనా డౌట్స్ ఉంటే వారి ప్రసంగం అయిపోయిన తర్వాత మీ ప్రశ్నలు అడగండి. వారు మీకు సమాధానం ఇస్తారు. నౌ ఓవర్ టు డాక్టర్ కె పవన్ కుమార్ గారు. వారిని మోకాళ్ళ కీళ్ళ మార్పిడి అపోహలు నిజాలు అనే విషయం మీద మాట్లాడుతున్నా కోరు. గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ సమరం గారు అండ్ ఓలాస్ గారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. ఈ ఆరోగ్య అవగాహన సదస్సులో సార్ ఆల్మోస్ట్ 1000 వీక్స్ అంటే ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ ఇష్యూ. ఎన్నో సంవత్సరాలుగా కంటిన్యూస్గా నిరంతరంగా ఎప్పుడూ బ్రేక్ లేకుండా ప్రతి వారం ఈ హెల్త్ అవేర్నెస్ అనేది అందరికీ కలిగించడం సమరం గారు చేపట్టిన చాలా గొప్ప కార్యక్రమం ఇది. దీంట్లో పాల్పంచుకుంటున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ మార్నింగ్. సో ఈ మోకాలు మార్పిడి అనేది అంటే మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ మనకి అండ్ ఫేస్బుక్ అండ్ ఇక్కడ లైవ్ ఉన్న ఆడియన్స్కి కంఫర్టబుల్ ఉండడం కోసం మనం తెలుగులో అండ్ రోజు హాస్పిటల్లో పేషెంట్స్తో మాట్లాడుకునే వాడుక భాషలోనే వెళ్దాం. సో టోటల్ నీ రీప్లేస్మెంట్ టీకేఆర్ అంటే ఏంటి అంటే మోకాలు అరుగుదల కానీ ఏదైనా సమస్యలు ఉండి మోకాలు మనకి ఇబ్బందిగా ఉన్నప్పుడు కొత్త జాయింట్ మార్చుకోవడం అనేది టోటల్ నీ రీప్లేస్మెంట్. సో ఒక జాయింట్ పని ఏంటి అంటే పెయిన్లెస్ మూమెంట్ ఇవ్వాలి. మనకి నొప్పి లేకుండా కాలు కదలటానికి మనకి ఫంక్షన్కి ఉపయోగపడాలి. సో నొప్పి ఇబ్బంది పెడుతున్నా లేదా దాని మూమెంట్స్ తగ్గినప్పుడు అలాంటి సమయంలో మనం ఏం చేస్తామంటే జాయింట్ రీప్లేస్మెంట్కి వెళ్తాం. సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు చాలా డౌట్లు అడుగుతూ ఉంటారు. వాళ్ళు చాలా భయాలు ఉంటాయి. ఎందుకంటే ఇది ఎమర్జెన్సీ కాదు, ఎలెక్టివ్ సర్జరీ, మనకు నచ్చినప్పుడు చేసుకునే సర్జరీ ఇది. ఎమర్జెన్సీ అంటే ఏదైనా యాక్సిడెంట్ అయింది, కాలు విరిగింది, ఒక పేషెంట్ వచ్చాడు, అప్పుడు డాక్టర్ని ఎక్కువ క్వశ్చన్స్ ఏమి అడగరు. డాక్టర్ గారు చెప్తారు కాలు విరిగింది బాబు, ఆపరేషన్ చేసుకోవాలి, కాలు రాడ్ వేయాలి, ప్లేట్ వేయాలి, లేకపోతే అని చెప్పి దాని ప్రకారం వాళ్ళు ముందుకు వెళ్తారు. కానీ ఇదేంటంటే మోకాలు అరిగిపోయింది, నీ జాయింట్ తీసేసి కొత్త జాయింట్ వేస్తాం అన్నప్పుడు ఏ జాయింట్ వేస్తారు, ఎలాంటి జాయింట్ వేస్తారు, ఏంటి, నేను ఎప్పుడు నడుస్తాను, చుట్టుపక్కల వాళ్ళు చెప్పింది కానీ లేకపోతే టీవీలో చూసిన వాటి వాళ్ళు కానీ చాలా అపోహలు, చాలా భ్రమలు, వాళ్ళకి చాలా మిత్స్ ఉంటాయి అన్నమాట. నమ్మకాలు, మూఢనమ్మకాలు ఇలాంటివి చాలా ఉంటాయి. సో వాటిని మనం ఏ విధంగా పేషెంట్కి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. టాప్ 10 ఈరోజు నేను మీ ముందు తీసుకొచ్చింది నాకు రెగ్యులర్గా వచ్చే పేషెంట్స్లో టాప్ 10 మిత్స్, వాళ్ళకి ఏదైతే అపోహలు ఉంటాయో వాటన్నిటిని 1 by 1 చూద్దాం మనం. ఈ టోటల్ నీ రీప్లేస్మెంట్ అనేది ఇట్స్ ఓన్లీ ఫర్ ఎల్డర్లీ పీపుల్. బాగా ముసలోళ్ళు
వయసు అయిపోయిన వాళ్ళు 60 సంవత్సరాలు మోకాలు గుజ్జు బాగా అరిగిపోయిన వాళ్ళకేనంట కదా సార్ ఇది, చిన్న వయసులో చెప్తారేంటి? ఇది బాగా 60 ఏళ్ళన దాటాలి, ఎందుకంటే లోపల వేసే జాయింట్ 20 ఏళ్ళలో పనిచేస్తుందంట కదా. సో 80 ఏళ్ళు ఉంటాం కాబట్టి ఒక 60 ఏళ్ళకే జాయింట్ మార్చుకోవాలి. ఇప్పుడు నా వయసు 40 కదా, లేదా 30 కదా, లేదా 50 కదా, జాయింట్ ఇప్పుడు మార్చుకోవచ్చా అనే డౌట్లు చాలా ఉంటాయి. పెద్దవాళ్ళకే చేయాలి అనేది అయితే మాత్రం అసలు కరెక్ట్ కాదండి. అవసరాన్ని బట్టి, అంటే ఇప్పుడు యంగ్లో కూడా ఆర్థరైటిస్ వస్తాయి, కీళ్ళవాతాలు వస్తాయి చిన్న వయసులో కూడా. అంటే 20-30 ఏళ్ల వయసులో కూడా కీళ్ళవాతాలు వచ్చి, పుట్టుకతో కానీ యంగ్ వయసులో కానీ కీళ్ళవాతాలు వచ్చి బాగా అరిగిపోయిన వాళ్ళకి మనం 60 ఏళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయలేము. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంపార్టెంట్ కాబట్టి ఎర్లీగా కూడా యంగ్ పేషెంట్స్లో చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకొకసారి కాంప్లెక్స్ ట్రామా, మోకాలు పై ఎముక కానీ కింద ఎముక కానీ బాగా ఆపరేషన్ చేసి సరిచేయలేనంత విధంగా డ్యామేజ్ అయిపోయినప్పుడు అలాంటి కేసుల్లో కూడా మనం ఏంటంటే ఒక్కొక్కసారి రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ బోన్ అంటుకునే అవకాశం లేదు అనుకున్నప్పుడు. సో వయసు అనేది పరిమితి కాదు, ఒక్కొక్కసారి యంగ్లో కూడా చేయాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి 60 వచ్చింది కాబట్టి గ్యారంటీగా చేయాలనే రూల్ కూడా ఏం లేదు. 70 ఇయర్స్ 80 ఇయర్స్ వాళ్ళకు కూడా చేసిన రోజులు ఉన్నాయి. అది సిచ్యువేషన్ బట్టి, క్లినికల్ ఎగ్జామినేషన్ బట్టి మనం ముందుకెళ్ళాలి. ఈ జాయింట్ రీప్లేస్మెంట్ అనేది చాలా పెయిన్ఫుల్, ప్రొలాంగ్డ్ సర్జరీ, అంటే ప్రొలాంగ్డ్ రికవరీ. ఆపరేషన్ చేసిన తర్వాత చాలా రోజులు పట్టిద్దట కదా నార్మల్గా నడవడానికి. అసలు చేయకముందే కొంచెం బెటర్గా ఉంటుందంట కదా. నేను మా ఇంటి పక్కన ఒక ఆమెను చూశాను, సర్జరీ చేసే ముందు బాగానే నడిచేది, చేసిన తర్వాత అసలు నడవట్లేదు, మరీ మంచాన్ని పడిపోయింది. ఇలాంటి అపోహలు ఉంటాయి, అది అసలు కరెక్ట్ కాదు. పెయిన్ మేనేజ్మెంట్ అనేది 20 సంవత్సరాలకి ఇప్పటికీ చాలా మారింది. ఇంతకుముందు అందరికీ పెయిన్ కిల్లర్స్ వాడకూడదు, కాంప్లికేషన్స్ ఉంటాయి అనే విధానాలు ఉండేవి మెడిసిన్లో. ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ పెయిన్ మేనేజ్మెంట్ ఉంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రగ్ డెలివరీస్ ఉన్నాయి. సో పెయిన్ని చాలా ఎఫెక్టివ్గా ఇప్పుడు మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ రెండోది ప్రాపర్ ఫిజియోథెరపీ. ఆఫ్టర్ సర్జరీ ప్రాపర్గా ఫిజియోథెరపీ, ఇప్పుడు పెయిన్లెస్ సర్జరీలు వచ్చాయి, ఎపిడ్యూరల్ అనస్థీషియా వచ్చింది. ఆపరేషన్ చేసిన తర్వాత 3 రోజుల వరకు పేషెంట్కి అసలు పెయిన్ తెలియకుండా అదే టైంలోనే మంచి ఫిజియోథెరపీ మనం ఇప్పించి పేషెంట్కి ఏ ఎక్సర్సైజులు చేసుకోవాలి ఏంటి అవి సజెస్ట్ చేసి, సో పెయిన్ లేకుండా రికవరీ, హాస్పిటల్లోనే 3 రోజుల్లోనే రికవరీ ఉండి చేసిన రోజే నడిచేసి పేషెంట్ చక్కగా ఇంటికి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. సార్ మోకాలు మారిస్తే నా మోకాలు కంప్లీట్గా నార్మల్ అయిపోతుందా అంటే, వీళ్ళకైతే కంప్లీట్లీ నార్మల్ని, బాబు నీ మోకాలు పాడైపోయింది, నేను ఇప్పుడు ఆపరేషన్ చేస్తే నీకు టోటల్గా కంప్లీట్ నార్మల్ నీ వచ్చేస్తుంది అనుకుంటారు. అది కూడా అన్నిసార్లు కరెక్ట్ కాదండి. అఫ్ కోర్స్ టోటల్ నీ రీప్లేస్మెంట్ ఈజ్ అ హైలీ సక్సెస్ఫుల్ సర్జరీ, కానీ సర్జరీ తర్వాత మనం పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. నీ రీప్లేస్ చేసిన తర్వాత కొన్ని అవాయిడ్ చేయాల్సిన పనులు ఉంటాయి. కింద కూర్చోకూడదా డాక్టర్ గారు అంటే కూర్చోవచ్చు, కింద కూర్చోవచ్చు, బాసాబట్టలు వేసుకొని కూర్చోవచ్చు, మంటం వేసుకొని కూర్చోవచ్చు, కానీ ఇంప్లాంట్ లాంగివిటీ లైఫ్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంది. బరువు పనులు చేయడం, హై డిమాండింగ్ యాక్టివిటీ, స్పోర్టింగ్ యాక్టివిటీ, సడన్ జర్కీ మూమెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్న యాక్టివిటీస్ అన్నీ చేయొచ్చా అంటే చేయొచ్చు, కానీ ఒక్కొక్కసారి దానివల్ల ఏంటంటే ఇంప్లాంట్ లైఫ్ వేర్ అండ్ టైర్ ఫినామినా తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి చెప్పిన ఇండికేషన్స్, ఇన్స్ట్రక్షన్స్ జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. కింద కూర్చోవద్దు అంటే దాని అర్థం మటం వేసుకొని కూర్చోవద్దు అని, అంతేగాని స్టూల్ వేసుకుని దాని మీద బాసబట్టలు వేసుకొని కూర్చుంటే ఉపయోగం ఉండదు. సో రేంజ్ ఆఫ్ మూమెంట్ ఎంతవరకు వాడుకోవాలి ఏంటి అనేది జాగ్రత్తగా చూసుకొని వాడితే డెఫినెట్గా ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది, పెయిన్ అయితే 100% తగ్గుతుంది. అంతేగాని ఇంతకుముందు నేను చెట్లు ఎక్కేవాడిని, గోడలు దూకేవాడిని, పరిగెత్తేవాడిని, ఇప్పుడు అవన్నీ చేయాలి అంటే ఒక్కొక్కసారి అవ్వకపోవచ్చు, అందరికీ అవ్వకపోవచ్చు. ఆ వయసు వేరు. మనం జాయింట్ని మార్చగలం కానీ టోటల్ బాడీని, వయసుని మనం మార్చట్లేదు కాబట్టి ఇబ్బందులు తగ్గుతాయి, క్వాలిటీ పెరుగుతుంది. అంతేగాని ఫంక్షన్ మొత్తం ఇంప్రూవ్ అయిపోయి ఇంతకుముందులాగా అవ్వాలి అనేది ఒక్కొక్కసారి అవ్వకపోవచ్చు. షుడ్ వి డిలే సర్జరీ యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్ అంటే ఇది కూడా సాధారణంగా ఏజ్ రిలేటెడ్, కంప్లైంట్స్ రిలేటెడే. మన దగ్గర హెల్త్కి అందరికీ ఇన్సూరెన్స్ లేకపోవటం వల్ల కానీ, వెస్ట్రన్ కంట్రీస్లో బుక్స్ ప్రకారం ఉన్న ప్రోటోకాల్స్ ప్రకారం ఒక కంప్లైంట్తో పేషెంట్ మన దగ్గరికి వస్తే ఆ కంప్లైంట్కి ఏం చేయాలి అనే ట్రీట్మెంట్ గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతారు. మన దగ్గర మాత్రం ఏంటంటే కొంత మనీ ఫ్యాక్టర్స్ వల్ల కానీ, ఈ అపోహలు భయాలు ఉండటం వల్ల కానీ ఏమవుతుందంటే వెంటనే ఎందుకు సర్జరీ, ఈ మధ్య కదా నొప్పి వచ్చింది, ఇంకా 2-3 ఏళ్ళు ఆగుదాం, వేరే డిఫరెంట్ ట్రీట్మెంట్లు ట్రై చేద్దాం,
ఏమైనా ఇంజక్షన్లు ట్రై చేద్దాం, గుజ్జు ఇంజక్షన్లు ట్రై చేద్దాం, మందులు వాడదాం, బరువు తగ్గి వస్తాను డాక్టర్ గారు, ఇలాంటివి చెప్తూ ఉంటారు. డెఫినెట్గా సర్జరీ కాకుండా ఉన్న మెథడ్స్, బరువు తగ్గటం కానీ, బెల్ట్లు వేసుకోవటం, మోకాల్లోకి ఇంజెక్షన్స్ కానీ, ఇవన్నీ కూడాను ఉపయోగపడతాయి. కానీ జబ్బు పూర్తిగా నయం అవ్వడానికైతే మాత్రం ఏ విధంగా కూడా ఉపయోగపడవు. సో ఉన్న డ్యామేజ్ అంటే డాక్టర్ గారు సర్జరీ సజెస్ట్ చేశారు అంటే నాన్ ఆపరేటివ్ మెజర్స్ ద్వారా ఇంకా దాన్ని ఎటు రికవరీ చేయలేమనే అర్థం. సో డెసిషన్ అనేది ఎప్పుడు కూడాను సర్జన్కే వదిలేయాలి. అంటే టైమింగ్ ఆఫ్ ద సర్జరీ, టైమింగ్ అనేది ఎప్పుడు కూడాను సర్జన్కే వదిలేసేయాలి. బాబు నీకు సర్జరీ ఇప్పుడే అవసరం లేదు, ఇంకొన్ని రోజులు ఆగొచ్చు అనేది కానీ, లేదు నువ్వు వెంటనే చేసుకోవాలి, నీకు సర్జరీ అవసరం ఉంది అనేది ఎప్పుడు పూర్తి భరోసా మనం వెళ్ళిన డాక్టర్ గారు నమ్మి ఆయన మీద 100% వదిలేయాలి. లేకపోతే బేసిక్ ఇంప్లాంట్స్తో పోయేది అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్. ఇట్లా ఈ పేషెంట్లో బేసిక్ ఇంప్లాంట్ సరిపోకుండా ఇలా లోపల ఎక్స్ట్రా స్టెమ్ వేయడం, బాగా వంకర వచ్చేసే వరకు కాళ్ళు వెయిట్ చేయడం, మరీ నడవలేని స్థితి వచ్చి వీల్ చైర్లో వచ్చే వరకు వెయిట్ చేయడం, అక్కడ దాకా ఆపరేషన్ అంటే భయం అయ్యి ఉండి లేకపోతే ఆర్థికంగా ఇబ్బందులు ఉండి అలా వెయిట్ చేయడం వల్ల చిన్నగా అయ్యే చిన్న ఇంప్లాంట్స్తో అయిపోయే సర్జరీ చాలా లేట్ అయిపోవడం వల్ల పెద్ద ఇంప్లాంట్స్ వేయాల్సి రావడం, మేజర్ ఇంప్లాంట్స్ పడటం, అగ్మెంట్స్ పడటం, స్టెమ్స్ పడటం, ఇలాంటి ఇబ్బందుల్లోకి ల్యాండ్ అవుతారనమాట. సో ఎప్పుడు చేయాలి అనేది ఎప్పుడు డాక్టర్స్ డెసిషన్కి వదిలేయడం మంచిది. సార్ టీకేఆర్ సర్జరీ చేసుకుంటే రిస్క్ ఉంటుందట కదా, కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయంట కదా. సార్ మత్తిచ్చి ఆపరేషన్ చేసే ఏ ఆపరేషన్కైనా సరే కాంప్లికేషన్స్ ఉంటాయి. దేనికైనా చిన్న కాలో చెయ్యో చిన్న వేలో విరిగింది, చిన్న రాడ్ వేయాలి, ప్లేట్ వేయాలి, లేకపోతే చిన్న కేవేర్లు వేయాలి, ఇలాంటి వాటికి కూడా రిస్క్ అనేది ఎప్పుడూ ఉంటుంది. అన్నిటికన్నా బిగ్గెస్ట్ రిస్క్ ఈజ్ నాట్ టేకింగ్ రిస్క్. మార్క్ జుకర్బర్గ్ చెప్పినట్టు రిస్క్ తీసుకోకపోవడం అనేది అన్నిటికన్నా పెద్ద రిస్క్. సో రిస్క్ తీసుకొని ముందుకెళ్తే లైఫ్ బాగుంటుంది ఎప్పుడు కూడా. సో కాంప్లికేషన్స్ వస్తాయి. ఆపరేషన్ చేసి మంచంలో ఉండటం వల్ల, సరిగా ఫిజియోథెరపీ చేయకపోవటం వల్ల, మందులు సరిగా వాడుకోకపోవటం వల్ల, పోస్ట్ ఆపరేటివ్ ప్రోటోకాల్స్ బాగోపోవటం వల్ల ఒక్కోసారి చీము పట్టడం కానీ, కళ్ళల్లో రక్తనాళాలు బ్లాక్ అయిపోయి పైకి థ్రాంబస్లు వెళ్ళడం కానీ, ఇలాంటివి ఒక్కోసారి హార్ట్ అటాక్లు కానీ, స్ట్రోక్స్ కానీ ఇలాంటివి వచ్చే ప్రమాదాలు ఉంటాయి. బికాజ్ ఇది కొంచెం పెద్ద సర్జరీయే కాబట్టి. కానీ ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్స్తో అండ్ హై అండ్ ఐసీయూ ఫెసిలిటీస్తో ఎలాంటి కాంప్లికేషన్స్ని ముందే రాకుండా చూసుకొని అన్నీ బాగున్నాయి, మత్తిచ్చి ఆపరేషన్ చేస్తే ఈ మనిషి ఏం ప్రమాదం జరగదని ముందు మనం 1-2 సార్లు జాగ్రత్తగా అన్ని పరీక్షలు ఎవాల్యుయేషన్ అంతా చేసుకొని ముందుకు వెళ్తాం మనం. రెండోది సక్సెస్ రేట్ చాలా తక్కువ అంట కదా సార్, చేస్తే ఫెయిల్యూర్స్ అవుతాయి అంట కదా. టైమింగ్ డాక్టర్ డిసైడ్ చేసి ఎలాంటి ఇంప్లాంట్ వేయాలో డాక్టర్ డిసైడ్ చేసుకొని సర్జరీ చేస్తే సక్సెస్ రేట్ 100% బాగుంటుంది. కానీ మన వాళ్ళు ఏంటంటే అన్నీ అక్కడ ఇక్కడ అడగటం, లేదా పక్కన వాళ్ళు చెప్పింది నాకు అదే కావాలి, నాకు ఇది వద్దు, ఇంత కాదు, అది చేయండి, ఇది చేయండి అని చెప్పి డాక్టర్స్ని ఫోర్స్ చేయడం వల్ల కానీ ఒక్కొక్కసారి సక్సెస్ లేకుండా కూడా సర్జరీస్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. అంటే దాంట్లో డాక్టర్ ఫ్యాక్టర్స్ కాదు, సర్జన్ ఫ్యాక్టర్స్ కాదు, పేషెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొన్ని మనం అవాయిడ్ చేయలేని ఫ్యాక్టర్స్ ఉంటాయి. యూజువల్గా 60 ఏళ్ళలో దాటిన వాళ్ళకి చేస్తే వాళ్ళకి బీపీ, షుగర్, థైరాయిడ్, గుండె జబ్బు ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఆపరేషన్ చేసినప్పుడు కొంచెం సక్సెస్ రేట్ అనేది కొంచెం ఉండకపోవచ్చు. బట్ యూజువల్గా మోర్ దాన్ 95 to 98% సక్సెస్ రేట్ ఉంటుంది మోకాలు మార్పిడి ఆపరేషన్స్లో. సో ఇప్పుడు మనకున్న ఇంప్లాంట్స్ చాలా రకాల మనకి ఇంప్లాంట్స్ ఉండటం కానీ, ఏ పేషెంట్కి ఎలాంటి ఇంప్లాంట్ వాడాలి కస్టమైజ్ చేసుకోవడం వల్ల కానీ ఏంటంటే డెఫినెట్గా మనకి హై సక్సెస్ రేట్ ఉంటుంది. సార్ ఒకసారి మోకాలు ఆపరేషన్ చేసిన తర్వాత ఫెయిల్ అయితే ఇంకా అంతే, ఫెయిల్ అయిపోయినట్టేనంటగా, ఇంకేం చేయడానికి ఉండదంట కదా. ఒకసారి ఎముక్కి చీము పడితే ఇంక అంతేనంట కదా. ఏ కారణాల వల్లన్నా ఆపరేషన్ ఫెయిల్ అయితే మళ్ళీ దాన్ని రివిజన్ చేసే అవకాశం ఉంది. అండ్ రివిజన్ ఆపరేషన్స్ కూడా మోర్ దాన్ 85% సక్సెస్ రేట్ ఉంటుంది. అంటే చీము పట్టడం వల్ల కానీ, లోపలేసిన ఇంప్లాంట్ లూజ్ అయిపోవటం వల్ల కానీ, కాలు కదిలిపోవటం వల్ల కానీ, బాగా ఎక్కువ నొప్పి వస్తటం, పైన ఉన్న చెప్ప దగ్గర, మోకాలు చెప్ప అంటే పటెల్లా దగ్గర పెయిన్ ఉండటం, ఇలాంటి ఏ ఇబ్బందులు ఉన్నా సరే మనం రివైజ్ చేస్తే రివిజన్స్ కూడా సక్సెస్ రేట్ బాగానే ఉంటుంది. సో ఒక్కోసారి ఫెయిల్ అయితే ఇంకా మనకి ఏమీ లేదు అనుకోని భయపడాల్సిన అవసరం లేదు. చేసిన వెంటనే కాకుండా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత కూడా ఏదన్నా బోన్ వీక్ అయిపోవటం వల్ల ఇలా ఇంప్లాంట్స్ లూజ్ అయిపోవచ్చు. దానికి ఏంటంటే మనం ఎక్స్ట్రా అగ్మెంట్స్, స్టెమ్స్ వేసి మళ్ళీ దాన్ని రికవరీ చేయొచ్చు, రివైజ్ చేయొచ్చు. సార్ ఇది కొన్ని రోజులే పనిచేస్తుందంట కదా, మళ్ళీ సర్జరీలు చేయించుకోవాలంట కదా. ఇంప్లాంట్ 5 ఏళ్ళే పనిచేస్తుంది, 10 ఏళ్ళే పనిచేస్తుంది, ఒక 15 ఏళ్ళే పనిచేస్తుందంట కదా, మళ్ళీ సర్జరీలు చేయించుకోవాలంట కదా.
అస్సలు కరెక్ట్ కాదండి. 50 ఏళ్ల క్రితం ఏదైతే కోబాల్ట్ క్రోమియం ఇంప్లాంట్స్ స్టార్ట్ అయ్యాయో 50 సంవత్సరాల క్రితం, వాటి లైఫ్ కనీసం 20 to 30 years ఉంటుంది. కోబాల్ట్ క్రోమియం ఇంప్లాంట్సే. దాని తర్వాత మనకి ఇంకా వేరే వేరే ఇంప్లాంట్స్ వచ్చినాయి. 30 years వరకు ఉండే ఇంప్లాంట్స్ కూడా ఉన్నాయి మనం జాగ్రత్తగా వాడుకుంటే. అండ్ కాస్ట్లీ ఇంప్లాంట్స్ మోర్ సక్సెస్. సార్ నేను గోల్డ్ వేసుకుంటాను, నాకు డబ్బులు ఇంకో 40-50 వేలు ఎక్స్ట్రా పెట్టుకోవడం నాకు పెద్ద ప్రాబ్లం ఏం కాదు, నేను గోల్డ్ ఇంప్లాంట్ వేసుకుంటాను. గోల్డ్ ఇంప్లాంట్ వేసుకుంటే చాలా బాగుంటుంది అంట కదా, అలా ఏం లేదండి. ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళాలి సార్, బెంచ్ కారులో వెళ్తే డెఫినెట్గా గ్యారంటీగా వెళ్తాను కదా సార్, ఏం యాక్సిడెంట్ అవ్వదు కదా అని గ్యారంటీ ఏం లేదు కదా. సో మనం డ్రైవింగ్ బాగా చేయాలి, రోడ్లు బాగుండాలి, సో పేషెంట్ క్వాలిటీ, బోన్ క్వాలిటీ అవి బాగుండాలి, సర్జరీ బాగా జరగాలి, పోస్ట్ ఆపరేటివ్గా చెప్పిన జాగ్రత్తని బాగా తీసుకోవాలి. తీసుకుంటే ఇంప్లాంట్ ఏది వాడామనేది పెద్ద డిఫరెన్స్ అయితే ఏం కాదు, పెద్ద డిఫరెన్స్ అయితే కాదు. ఇక్కడ మనం చూస్తున్నట్టు ఇది కోబాల్ట్ క్రోమియం ఇంప్లాంట్, మాలిబ్డినం ఎల్ఐ. ఎవరికన్నా నికెల్ ఎలర్జీస్, మెడలో స్టీల్, ఐరన్ లాంటి నికెల్ లాంటివి వేసుకున్న వాళ్ళకి, స్కిన్ మీద ఎలర్జీస్ ఉంటే వాళ్ళకి, నికెల్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి, మెటల్ హైపర్ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకి మనం ఏంటంటే టైటానియం ఎల్ఐస్తో ఉన్న ఇంప్లాంట్స్కి వెళ్తాం. ఇది గోల్డ్ అంటే గోల్డ్ కాదండి, ఇది గోల్డ్ అంటే గోల్డ్ కాదు, ఇదేంటంటే టైటానియం నియోబియం నైట్రేట్ టిన్ ఎల్ఐ అనమాట ఇది. సో ఇదేమో ఆక్సినియంని, ఇది ఇలా 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 ఈ బ్లాక్ కలర్లో ఉన్నది ఇది ఆక్సినియంని. ఇది కూడా ఏంటంటే కొంచెం మెటల్ హైపర్ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకి, అండ్ వేర్ అండ్ టైర్ ఫినామినా, అరుగుదల కూడా కొంత తక్కువగా ఉంటుంది, కొంత ఎక్కువ కాలం పనిచేస్తుంది అనే ప్రపోజల్స్లో ముందుకు వచ్చినాయి. బట్ లాంగ్ టర్మ్ స్టడీస్ అయితే ఇంప్లాంట్ ఏదైనా కూడాను పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి లేవు ఇప్పటివరకు ఉన్న స్టడీస్లో అయితే మాత్రం. బట్ క్లినికల్గా కోబాల్ట్ క్రోమియం ఇంప్లాంట్స్ కన్నా కూడాను టైటానియం మాలిబ్డినం ఇంప్లాంట్స్ ఏంటంటే డెఫినెట్గా కొంత ఒక 2 times ఎక్కువ స్ట్రెంత్తో అయితే ఉంటాయి. ఈ రీసెంట్ డెవలప్మెంట్స్ కానీ, ఇంప్లాంట్ మెటీరియల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, వీటన్నిటిలో అన్ని రివ్యూస్లో చూసుకుంటే ఏంటంటే మనకి రిజల్ట్స్లో పెద్ద ప్రాబ్లం అయితే లేదు ఏ ఇంప్లాంట్ వాడినా కూడాను. ఎస్టాబ్లిష్డ్ నికెల్ ఎలర్జీ ఎవరికైనా ఉన్న వాళ్ళకి మాత్రం ఇట్ ఈస్ బెటర్ టు గో ఫర్ గోల్డ్ ఇంప్లాంట్స్. రెండోది, సార్ మీరే చేస్తారా, రోబోట్ చేసిద్దా? ఇప్పుడు ట్రెండింగ్ అందరూ వచ్చి అడుగుతున్న డౌట్, సార్ రోబోట్ ఉందా మీ దగ్గర? సో రోబోటిక్ రీప్లేస్మెంట్కి, కన్వెన్షనల్గా డాక్టర్ చేసే రీప్లేస్మెంట్కి ఫస్ట్ ఉన్న పెద్ద అపోహ, రోబోట్ అంటే రోబోట్ ఏదో ఆపరేషన్ చేసిద్ది అనుకుంటారు. మొత్తం ఆపరేషన్ జరిగే 1 గంట, గంటన్నర క్రమంలో ఒక 10 to 12 minutes బోన్ ఏదైతే కట్ చేస్తాం అనే ప్రాసెస్ని మాత్రమే రోబోట్ చేస్తుంది. దానికి మనం ముందు డీటెయిల్స్ అన్ని ఫీడ్ చేస్తాం. బోన్ యొక్క ఎనాటమీ ఎలా ఉంది, ఆ బోన్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది అనేది మనం డీటెయిల్స్ ఇస్తే అదేంటంటే దాన్ని బట్టి అవగాహన చేసుకొని బోన్ ఎంతవరకు కట్ చేయాలో చేస్తుంది. డెఫినెట్గా కన్వెన్షనల్గా చేసిన దానికన్నా కూడాను రోబోటిక్ చేసిన వాటికి లోపల మెకానికల్ యాక్సిస్ కానీ, ఎనటామికల్ యాక్సిస్ అంటే కొర్నల్ అండ్ సాజిటల్ ప్లేన్లో డిఫార్మిటీస్ అంటారు, ఈ డిఫార్మిటీ కరెక్షన్స్ కానీ, రొటేషనల్ డిఫార్మిటీ కరెక్షన్స్ కానీ చాలా చక్కగా అవుతాయి. బట్ రిజల్ట్స్ అంటే పేషెంట్స్కి అవన్నీ ఏం తెలియదుగా, బాబు నీ బయోమెకానికల్ యాక్సిస్ నేను ఎంత బాగా కరెక్ట్ చేశానంటే పేషెంట్కి అది అర్థం కాదు. పేషెంట్ మన దగ్గరికి, సార్ నా కాలు నొప్పి ఉందని వస్తాడు కానీ నా కాలు లోపల బయోమెకానికల్ యాక్సిస్ కొంచెం వంకరగా ఉందంటే సార్ అని రాడు కదా మన దగ్గరికి. సో పేషెంట్ మన దగ్గరికి వచ్చే కంప్లైంట్స్ వరకు రిజల్ట్స్ పరంగా అయితే మాత్రం కన్వెన్షనల్ వర్సెస్ రోబోటిక్ బోత్ ఆర్ సేమ్ బట్ డిఫరెంట్. అంటే పేషెంట్కి ఉండే ఫంక్షన్ సేమ్, పేషెంట్కి ఉండే నొప్పులు తగ్గిపోవటంలో రిజల్ట్స్ సేమ్, కానీ లోపల బోన్ స్ట్రక్చర్ పరంగా చూసుకుంటే బోన్ కొంచెం తక్కువ కట్ అవ్వడం, ఇలాంటి కొన్ని డాక్టర్స్కి సంబంధించి మాకు మాత్రం అర్థమయ్యే డీటెయిల్స్లోకి వెళ్తే మాత్రం రోబోటిక్ హ్యాస్ అడ్వాంటేజ్ ఓవర్ ద కన్వెన్షనల్ థింగ్. సో టోటల్ నీ రీప్లేస్మెంట్ ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో, అంటే సేమ్ డే సర్జరీ జరిగిన సేమ్ డేనే పేషెంట్ నడిపించేయటం, కొన్ని కొత్త టెక్నిక్స్ వాడి, అండ్ పెయిన్లెస్ ఫిజియో, నొప్పి లేకుండా వాళ్ళకి ఫిజియోథెరపీ సెకండ్ డే నుంచే, ఫిజియోథెరపీ అవసరం లేకుండా రీప్లేస్మెంట్ జరగడం అనేది జరగదు. పేషెంట్కి పెయిన్ లేకుండా ఈవిడికి 2 మోకాళ్ళు సర్జరీ చేయడం జరిగింది, చేసిన విత్ ఇన్ 24 hours షీ ఈజ్ వాకింగ్ వితౌట్ ఎనీ సపోర్ట్ అండ్ ఆల్. సో దిస్ వాజ్ డన్ ఇన్ ఫాస్ట్ ట్రాక్ మెథడ్ అనమాట. సో టైమింగ్ అనేది డాక్టర్స్కి వదిలేకపోతే మనం ఒకసారి కాంప్లికేషన్స్లోకి వెళ్తే మాత్రం బాగా లావుగా ఉన్న, ఒబేసిటీ బరువు ఎక్కువగా ఉన్నవాళ్ళు, వంకర కాళ్ళు ఎక్కువైపోయిన వాళ్ళు, లేదా ఆల్రెడీ ఒకసారి సర్జరీ చేసి రివైజ్ చేయాల్సిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం హై ఎండ్ ఇంప్లాంట్స్ వాడుకోవాల్సి వస్తుంది. సో హోప్ మీకున్న డౌట్స్ అన్నీ నన్ను రోజు జనరల్గా యూజువల్గా ఓపీలో అడిగే డౌట్స్ అన్నీ అయితే నేను క్లియర్ చేశాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. డాక్టర్ పవన్ కుమార్ గారు చాలా
చక్కగా ఈ కీళ్ళ మార్పుల గురించిన అపోహలు తెలిసి వచ్చారు. కానీ సాధారణంగా అడుగుతుంటారు, డాక్టర్ గారు మరి నాకు 70-80 ఏళ్ళు వచ్చాయి, ఇప్పుడు కీళ్ళ నొప్పితో బాధపడుతున్నాను, ఆపరేషన్ చేయించుకోవచ్చా అని కొందరు అడుగుతుంటారు. కొంతమంది అడుగుతారు, నాకు ఆల్రెడీ బైపాస్ అయిపోయిందండి, తర్వాత లేదా స్టెంట్ వేశారండి, నాకు షుగర్ ఉందండి, బీపీ ఉందండి, చేయించుకోవచ్చా అని అడుగుతుంటారు. ఇవి చాలా కామన్ క్వశ్చన్స్ అన్నమాట. అడుగుతుంటే నేను చేయించుకోవాలి మీరు చెప్తుంటాం, డాక్టర్ మా దగ్గరకు వచ్చినప్పుడు వెళ్ళండి అంటే, కాదు డాక్టరు మాకు అసలు కీళ్ళు పూర్తిగా పట్టుతో తప్పింది, స్థిరత్వం లేదు, జాయింట్స్ రిపేర్, ఎందుకంటే మజిల్స్ అని వీక్ అయిపోయి అరౌండ్ ది జాయింట్, మరి మేము పనికొస్తాం కీళ్ళ మార్పిడికి అని ముందే ఇవన్నీ ప్రశ్నలన్నీ మనం అడుగుతుంటారు. వీటికి మీరు ఏం చెప్తారు డాక్టర్? డెఫినెట్గా సార్, మనకి ఈరోజు వచ్చే వాళ్ళు అడిగేది కూడా ఇదే. నాకు ఆల్రెడీ బీపీ షుగరు ఇన్ని మందులు వాడుతున్నాను కదా, అసలు నాకు ఆపరేషన్ సక్సెస్ అవుద్దా, చిన్న గాయం అయితేనే మానదు అనే భయం ఉంటుంది. డెఫినెట్గా ఇట్ ఈస్ అన్ ఎలెక్టివ్ ప్రొసీజర్ కాబట్టి థరో ప్రీ అనస్థెటిక్ చెకప్ అనేది మనం చేస్తాం సార్. రైట్ ఫ్రమ్ ద హెయిర్ ఇన్ఫెక్షన్ దగ్గర నుంచి గోళల్లో ఉన్న ఇన్ఫెక్షన్ వరకు మళ్ళీ అన్నీ చూసి, అండ్ రేపు సర్జరీ చేసిన తర్వాత గాయం మానుతుందా లేదా, 2 కాళ్ళకి రక్త సరఫరా అంటే డాప్లర్ స్టడీస్ వరకు మొత్తం వ్యారికోజ్ వెయిన్స్, ఉబ్బు నరాలు, అంటే పేషెంట్కి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న కోమార్బిడిటీస్ కాకుండా లోపల కూడా ఇంకా తెలియనివి కూడా ఏమున్నాయి మొత్తం అన్ని పరీక్షలు చేసి ఎంత రిస్క్ ఉంది దాన్ని అన్ని కంట్రోల్లో ఉంచుకొని మాత్రమే ముందుకెళ్ళడం జరుగుతుంది. బీపీ ఉంది, షుగర్ ఉంది, బైపాస్ సర్జరీ కూడా అయిపోయింది, కానీ ఎంత బాగా ఇంతకుముందు నడవగలిగే వాళ్ళు 1 సంవత్సరం క్రితం, ఇప్పుడు ఎంత నడుస్తున్నారు సార్? ఇంత సంవత్సరం క్రితం నేను బాగా వాకింగ్ అది చేసేదాన్ని, ఇప్పుడు నొప్పులు రావటం వల్ల ఏం చేయలేక ఇలాగే ఉండిపోవటం వల్ల బరువు కూడా పెరిగిపోతున్నాను, తిరిగే మనిషి తిరగకుండా అలాగే కూర్చొని ఉండటం వల్ల నొప్పుల వల్ల ఇంకెందుకులే తిరగటం అని చెప్పి ఆ అస్తమానం ఇంట్లో ఉంటే దానివల్ల ట్యాబ్లెట్స్ ఎన్ని వాడినా సరే బీపీలు షుగర్లు ఒకసారి కంట్రోల్ అవ్వకుండా ఇంకా కాంప్లికేషన్స్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. సో అదేదో కొంత రిస్క్ అనేది ఉంటుంది. ఆ రిస్క్ తీసుకొని ముందుకెళ్తే డెఫినెట్గా క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ అనేది బాగుంటుంది. సో మన లైఫ్లో ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉన్నాం అనే దానికన్నా కూడాను మిగిలిన సంవత్సరాల్లో ఎంత లైఫ్ ఉన్నదనేది చూసుకోవాలనుకునే వాకింగ్ అది ఇటుగా అలౌ చేసుకోవాలనుకుంటే ఇట్ ఈస్ బెటర్ టు గో ఫర్ సర్జరీ ఇఫ్ ఇట్ ఈస్ ఇండికేటెడ్ అండ్ అండర్ ఆల్ అదర్ ప్రికాషన్స్. అంటే ఏజ్ మీకు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్నా సరే వాళ్ళు 90 ఏళ్ళు చేయించుకోవచ్చండి? డెఫినెట్గా సార్, అంటే పేషెంట్ న్యాచురల్ హిస్టరీ ఆఫ్ ద డిసీజ్ ఎంత ఫాస్ట్గా డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యారు, 1 సంవత్సరం క్రితం 6 నెలల క్రితం అంతా బాగానే ఉన్నారు కానీ బాగా నొప్పుల వల్లే తిరగట్లేదు, డెఫినెట్గా ఈ సర్జరీ కరెక్ట్ చేస్తే పేషెంట్ యాక్టివ్గా తిరుగుతారు అనుకుంటే, అంటే పేషెంట్ క్రోనలాజికల్ ఏజ్ కన్నా కూడా మనం ఫిజియలాజికల్ ఏజ్ని ఎక్కువ కన్సిడర్ చేస్తాం సార్. కొంతమంది 60 ఏళ్ళకి కూడా అసలు ఏం తిరగక మంచంలోనే ఉండి ఉంటారు, మజిల్ స్ట్రెంత్ కూడా ఉండదు, సర్జరీ జరిగిన తర్వాత ఫిజియోథెరపీ కూడా చేయరు, బోన్ క్వాలిటీ కూడా వెరీ వెరీ బ్యాడ్గా ఉండొచ్చు, ఇంప్రూవ్ చేయలేని విధంగా. ఒక్కొక్కసారి 80 ఇయర్స్ వచ్చినా కూడాను చాలా యాక్టివ్గా ఉంటారు. సో 60యా 80యా నెంబర్ కన్నా కూడాను, అంటే వాళ్ళ క్రోనలాజికల్గా వాళ్ళ ఏజ్ నెంబర్ కన్నా కూడాను ఫిజియోలాజికల్గా వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నారు, సైకలాజికల్గా వాళ్ళు ఎంత బలంగా ఉన్నారు, సర్జరీ చేస్తే వాళ్ళకి ఎంత ఉపయోగపడేది అని ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పేషెంట్ టు పేషెంట్ సార్. వీ హ్యావ్ టు కస్టమైజ్. అంటే 80 ఇయర్స్ ఉన్న వాళ్ళలో అందరికీ అవసరం వద్దని చెప్పలేము, ఏ పేషెంట్ టు ఆ పేషెంట్ డిఫరెన్స్ సార్, అంతే. అంటే బీపీ షుగర్ పూర్తిగా కంట్రోల్ ఉండి చేసేయచ్చండి? చేయొచ్చు సార్, 100% చేసుకోవచ్చు సార్. అంటే జాయింట్ దగ్గర మజిల్స్ వీక్గా ఉన్నా కూడా పనికి వస్తుందండి జాయింట్ రీప్లేస్మెంట్ చేస్తే. ఎరౌండ్ జాయింట్ వీక్ అయిపోతే మజిల్స్ లేదు సార్, లేదు ఫలితం ఉండదంటారు. లేదు, మనం ఈ పెయిన్ జాయింట్ అరిగిపోవటం వల్ల పెయిన్ వల్ల మాత్రమే నడవట్లేదు, మజిల్ పవర్ అంతా బాగుంది, క్వాడ్రిసెప్స్ కానీ హ్యామ్స్ట్రింగ్స్ కానీ కాఫ్ మజిల్స్ కానీ అన్నీ చక్కగా ఉన్నాయి. పేషెంట్ సర్జరీ చేసిన తర్వాత ఫిజియోథెరపీ కూడా బాగా చేయగలుగుతాడు, నడవగలుగుతాడు అనుకున్న వాళ్ళకే వెళ్ళాలి సార్. అంతేగాని ఆల్రెడీ ఇప్పుడు ఒకసారి కొంచెం పెరాలసిస్ వచ్చి కొద్దిగా వీక్గా ఉంది, నడవలేరు, పవర్ లేదు, 3/5 అట్లా ఉంది, అలా వీక్గా ఉన్న వాళ్ళకి ఇట్ నాట్ ఇండికేటెడ్, బెటర్ నాట్ టు గో ఫర్ సర్జరీ. మజిల్ వీక్నెస్ ఉంటే పనికిరాదు, మజిల్స్ మాత్రం స్ట్రెంగ్త్గా ఉండాలి. అంటే కామన్గా అడిగే ప్రశ్న పేషెంట్స్ అందరూ. అందుకని దానికోసం మీరు వెళ్ళి డాక్టర్ని అడగండి అని అంటుంటాం, ఆర్థో సర్జన్ అడగండి అంటాం, కానీ ముందు వెళ్ళడానికి ముందు మీరు చెప్పండి అంటుంటారు నేను. సో దానికోసం అని ఇంకా ఇక్కడ కొన్నాళ్ళకి ఇల్లు మాత్రం ఎవరు కూడా ఎక్స్పర్ట్ డాక్టర్ గారు అని చెప్పారు, బిజినెస్ చాలా బాగున్నాయని ఇలా పెట్టారు అంతేను, అంతకనే లేదు. ఈ కొన్నాళ్ళు ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగాల్సిన కూర్చున్నాను కీళ్ళ మార్పిడి గురించి. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఎవరికి డౌట్స్ డాక్టర్ చాలా స్పష్టంగా చెప్పారు. అందుచేత డాక్టర్ చెప్పినట్లుగా మనం ఆపరేషన్ చేయించుకోవాలంటే
ముందు వెళ్ళి చూపించుకోవాలి. అన్ని పారామీటర్స్ అన్నీ కూడా సరిగ్గా ఉన్నట్లయితే తప్పకుండా చేసే రిజల్ట్స్ ఎక్సలెంట్గా వస్తాయి. అందుచేత వయసుతో ప్రమేయం లేదు. కొంతమంది 40 ఏళ్ళకే కొంతమందికి రావచ్చు. ఆ 40 ఏళ్ళ వయసులో కూడా చేయొచ్చు. ఈ వయసులో ఏంటి అనుకుని చివరిదాకా 30 చేసే కంటే ముందే చేయించుకోవడం కరెక్ట్ పద్ధతి. అది చాలా రెవల్యూషన్ వచ్చింది కేళమ నిప్పుల గురించి. దాని చేత అందరూ కూడా అనవసరంగా బాధపడుతూ మంచాన్ని పడకుండా ముందే జాగ్రత్త పడి చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్లో 1-2 రోజుల్లో సమరం హెల్త్ ఛానల్లో చూడవచ్చు. యూట్యూబ్లోనూ చూడండి. మరి ప్రత్యేక ప్రెసిడెంట్ లేవు కనుక ఇంతటి సమావేశం ముగిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.